సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు 100 కోట్లు రాబడితే ఆ మూవీ సూపర్ హిట్ అని అంటారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది, అలాగే రేంజ్ మారింది. ఏ సినిమా అయితే బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్లు రాబడుతుందో ఆ మూవీనే బ్లాక్ బస్టర్ అంటున్నారు. ఆ డైరెక్టర్ సత్తాను చాటారు అని తెగ పొగడేస్తున్నారు. ఈ ఏడాది తెలుగు నుంచి 2000 కోట్ల సినిమాలు వచ్చాయి. కల్కితో ప్రభాస్ 1000 కోట్ల సినిమాను తన ఖాతాలో వేసుకోగా ఇప్పుడు పుష్ప 2తో అల్లు అర్జున్ 1000 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరి నెక్స్ట్ 1000 కోట్ల హీరో రేస్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఉన్నారనే చెప్పాలి. RRR సినిమాతో 1000 కోట్లు కొల్లగొట్టిన చరణ్, తారక్ సోలోగా 1000 కోట్ల క్లబ్లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. నెక్స్ట్ 1000 కోట్లు రాబట్టే సినిమా ఏది, డైరెక్టర్ ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెలతో ఈ ఏడాది పూర్తవుతుంది. 2024 చివరకు పుష్ప 2 రికార్డుతో ముగిసేలా కనిపిస్తుంది. ఇక 2025 సినిమాల లిస్ట్ తీస్తే 1000 కోట్ల సినిమా ఏదనేది ఆసక్తికరంగా మారింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. కానీ 1000 కోట్లు అంటే కష్టమనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే ప్రభాస్ రాజాసాబ్ ఏప్రిల్లో ఉన్నప్పటికీ ఇది 1000 కోట్లు బొమ్మ అయ్యే అవకాశాలు తక్కువ. కానీ ఎన్టీఆర్ మాత్రం మరోసారి పక్కాగా 1000 కోట్ల సినిమాను తన అకౌంట్లో వేసుకోబోతున్నాడు. అయితే ఈసారి కూడా మరో హీరోతో కలిసి 1000 కోట్ల సినిమా ఇవ్వబోతున్నాడు ఎన్టీఆర్. హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మల్టీ స్టారర్ మూవీ వార్ 2 పై అంచనాలు పీక్స్లో ఉన్నాయి. అటు నార్త్ ఇటు సౌత్లో ఈ సినిమాపై హ్యూజ్ బజ్ ఉంది. 2025 ఆగస్టులో వార్ 2 రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ కొడితే ఈ సినిమానే 1000 కోట్ల కొట్టే ఛాన్స్ ఉంది. ఇక స్పిరిట్ మూవీ నెక్స్ట్ లిస్ట్లో కనిపిస్తుంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలే క్రియేట్ అయ్యాయి. యానిమల్తో భారీ సక్సెస్ని అందుకున్న ఈ డైరెక్టర్ ఈ మూవీతో 1000 కోట్లు రాబట్టే అవకాశాలున్నాయని సినిమా ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలు తప్ప టాలీవుడ్ నుంచి పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలైతే లేవు. కేవలం రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్లో నటిస్తున్న సినిమాలపై జనాలు ఫోకస్ పెడుతున్నారు. మరి ఏ డైరెక్టర్ సత్తాను చాటుతాడో చూడాలి మరి.